రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు. బిల్లులపై గవర్నర్లు గడువులోగా నిర్ణయం తీసుకునేలా రాజ్యాంగంలో సవరణలు వచ్చే వరకు తమ పోరాటం ఆగబోదని వెల్లడించారు. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం 2025 ఏప్రిల్ 8 నాటి తీర్పును ప్రభావితం చేయదని తెలిపారు. బిల్లులను పక్కన పడేసేలా వీటో అధికారం చూపే అవకాశం గవర్నర్లకు ఉండదన్న స్టాలిన్, రాష్ట్ర హక్కులు సమాఖ్యవాదం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 2 పాలక వర్గాలు ఉండకూడదన్న సుప్రీం తీర్పును స్టాలిన్ పునరుద్ఘాటించారు. తమిళనాడు గవర్నర్ బిల్లులను నిరవధికంగా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 8న నిర్ణయం వెలువరించింది. ఆ తీర్పు రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకున్నట్లుగా ఉండటంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.